అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శాంతమ్మ. రచయిత లక్ష్మీ రాఘవ గారు. ఇక కథలోకి వెళితే, అత్తగారు బాత్రూంలో జారిపడ్డారట. ఫోన్ వచ్చింది. ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? 12 గంటలకు. అప్పుడే ఫోన్ చేసి చెప్పాల్సింది. ఈ పాటికి ఊరికి వెళ్ళిపోయేవాడిని కదా. సమాధానం చెప్పలేదు భారతి. అత్తగారంటే తనకున్న అయిష్టతని ఎలాగోలా వ్యక్తపరుస్తుంది తను. తల్లి శాంతమ్మను చూడటానికి వీలైతే తీసుకురావడానికి బయలుదేరుతున్న కామేశంతో, నేను వస్తాను నాన్న అంది కూతురు సుధా. నువ్వెక్కడికే? ఇంకా ఏదో అనబోతున్న భారతితో, అమ్మ నాకిప్పుడు సెలవులు కదా, అందుకే వెళ్ళి నానమ్మను చూసి వస్తాను. ఉండాల్సి వస్తే అక్కడే కొద్ది రోజులు ఉండి వస్తాను. ఖచ్చితంగా మాట్లాడుతున్న సుధకేసి మెచ్చుకోలుగా చూశాడు కామేశం. కోడలు తప్పించుకోవాలని చూసినా మనవరాలు సేవ చేయడానికి సిద్ధం అవ్వడం నచ్చింది అతనికి. డిగ్రీ పూర్తయిన సుధ ఎంసీఏలో చేరడానికి ప్రిపేర్ అవుతోంది. కారులో బయలుదేరారు కామేశం, సుధలు. 4 గంటల ప్రయాణం ఆ పల్లెటూరికి. నట్టింట్లో మంచం మీద పడుకొని ఉన్న శాంతమ్మ కామేశం, సుధ రావడంతో చాలా ఆనందపడింది. అప్పటి వరకు ఆమెను కనిపెట్టుకొని ఉన్న పని మనిషి కమలకు కాఫీ వగైరాలు తయారు చేయమని పురమాయించింది. సుధ నానమ్మ దగ్గరగా మంచం మీద కూర్చొని, ఎలా ఉన్నావు నానమ్మ అంది. ఏదో జారిపడ్డాను, పాదం కాస్త బెనికింది, అంతే, తొందరగా తగ్గిపోతుంది. ఫోన్ చేయొద్దురా అంటే ఆ రవిగాడు వింటేగా ఫోన్ చేసి మిమ్మల్ని హడావుడి పెట్టినట్లున్నాడు. ఏమైనా మీరు వచ్చారు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. రేపీ పాటికి లేచి తిరగాడను సంతోషంగా అంది శాంతమ్మ. అమ్మ ఆనందాన్ని ఆస్వాదిస్తూ కాలు వాపుని పరిశీలిస్తున్నాడు కామేశం. ఇంతలో రవి వచ్చాడు. ఎప్పుడొచ్చారు మామయ్య? అవ్వ బాత్రూంలో కాలు జారినట్టుంది. నెమ్మదిగా పడటంతో కాలు ఫ్రాక్చర్ కాలేదు, కానీ బాగా వాచింది. కమల చెప్పబట్టి వెంటనే వచ్చాను. ప్రక్క టౌన్ నుండి డాక్టర్ను తీసుకువచ్చి చూపించాను. కాలు వాచిందని, కట్టుకొని కాలుకి రెస్ట్ ఇవ్వాలని, కొద్ది రోజులు బెడ్ మీద ఉండాలని చెప్పారు. మీకు ఫోన్ చేయొద్దని చాలాసార్లు అంది, కానీ నేనే మీకు తెలిపితే మంచిదని ఫోన్ చేశాను అన్నాడు. రవి కామేశానికి దూరపు బంధువు. ఆ ఊర్లోనే ఉంటాడు కాబట్టి శాంతమ్మకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటాడు. ఆపై కామేశం కూడా రవి చూసుకుంటాడని నిశ్చింతగా ఉంటాడు. శాంతమ్మ పట్నం రావడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఇలాంటి ఏర్పాటు తప్పలేదు మరి కామేశానికి. అంత బాధ్యత వదలకుండా ఆస్తి విషయం ఇంకా శాంతమ్మే చూసుకుంటుందని భారతికి కోపం. భారతి స్వభావానికి అందరూ అలవాటు పడ్డారు. శాంతమ్మ కదలకూడదు అనడంతో కామేశం టౌనుకు వెళ్ళి డాక్టర్ను కలిశాడు. ఫ్రాక్చర్ లేదు కాబట్టి కాలుకు పూర్తి రెస్ట్ ఇస్తే సరిపోతుందన్నాడు డాక్టరు. సుధ నానమ్మ దగ్గరే కొద్ది రోజులు ఉంటానంది. సుధ ఇష్టంగా ఉంటానని అనడంతో అమ్మకు అవసరం అని కామేశం సుధను అక్కడే వదిలి ఊరికి వచ్చేశాడు. నానమ్మ కోసం వంట చేయడం, అన్ని దగ్గరుండి కొసరి తినిపించడం, స్నానం, బట్టలు కట్టుకోవడంలో సహాయపడటం సుధకి ఎంతో ఆనందంగా ఉంది. తన దగ్గరి మనిషికి సహాయపడడం, ఉపయోగపడడం అన్నది సుధకి చాలా తృప్తినిచ్చింది. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే నానమ్మకు మానసికంగా ఎంతో దగ్గర అయ్యింది. నానమ్మ జీవితంలో ఎన్నో కోణాలు తెలిసి వచ్చాయి. శాంతమ్మ కూడా సుధ తన దగ్గరకు వచ్చి ఉండడం ఎంతగానో నచ్చింది. తనకు కష్ట సమయంలో మనవరాలు చేతోడు వాతోడుగా ఉండడం ఆమెను ఎంతో కదలించి వేసింది. అందుకే ఎవ్వరికీ చెప్పని తన జీవిత విశేషాల్ని ఆప్యాయంగా మనవరాలి ముందు ఉంచింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న చిన్న పల్లెటూరు శాంతమ్మ నాన్న రామచంద్రానిది. బహుచక్కని పిల్ల శాంత అని తెలిసి ఎన్నో సంబంధాలు వచ్చేవి. అనుకోకుండా రాయలసీమ నుండి జమీందారీ కుటుంబం నుండి వచ్చిన సంబంధం కొంచెం ఆలోచింపజేసింది. అంతటి సంబంధానికి తాము తూగగలమా అని సందేహపడ్డాడు రామచంద్రం. బంగారం లాంటి సంబంధం, ఒక్కగానొక్క కొడుకు, అందమైన పిల్ల కావాలని వాళ్ళ కోరిక. మీ అమ్మాయి అందం గురించి తెలిసి వచ్చింది ఈ సంబంధం.
అయినా కూతుర్ని కలిగిన కుటుంబానికి ఇవ్వాలని, కోడల్ని తక్కువ స్థాయి కుటుంబం నుంచి తెచ్చుకోవాలని అంటారు. ఇక మీకు ఎందుకు అభ్యంతరం? పిల్లని చూసుకోవడానికి రానివ్వండి. కుదిరితే అమ్మాయి అదృష్టం. మధ్యవర్తి అన్న మాటలు ఆలోచింపజేశాయి రామచంద్రాన్ని. జాతకాలు కుదిరాయి. పిల్లని చూసుకోవడానికి వస్తామని కబురు పెట్టారు. అసలే అందమైన శాంత కుందనపు బొమ్మల ముచ్చటగా కూర్చుంది చాప మీద. వరుడు, తల్లి, తండ్రి వచ్చారు. తల ఎత్తి చూడాలని ఉన్నా సిగ్గు తలెత్తనివ్వలేదు. నీ పేరేమిటమ్మా అన్న వరుడి తల్లి మాటలు విని శాంత అని తలెత్తి చూసింది. అబ్బా, ఎంత బాగున్నాడు అని అనుకోక తప్పలేదు. దృఢంగా, మంచి ఎత్తుతో, ఉంగరాల జుట్టుతో, చురుకైన చూపుతో ఓ రాకుమారుడిలా ఉన్నాడు. రామచంద్రానికి తృప్తినిచ్చింది. పిల్ల మాకు నచ్చింది అని అప్పటికప్పుడు తాంబూలాలు పుచ్చుకొని తన చేతికి ఉన్న వంకీని తీసి కానుకగా పెట్టింది వరుడి తల్లి సుభద్రమ్మ. అలా శాంత చిన్న వయస్సులోనే పెళ్ళైపోయింది. భర్త కృష్ణ వెంట కాపురానికి వెళ్ళిపోవడమూ జరిగింది. రాయలసీమలోని చిన్న పల్లెటూరులో జమీందారీ కుటుంబానికి కోడలుగా రావడం గొప్పగా అనిపించింది. అందులోనూ అందమైన భర్త కలిగిన కుటుంబం ఎంతమందికి దొరుకుతుంది అనుకుంది తృప్తిగా. వచ్చిన వారం లోపలే ఓ రోజు సుభద్రమ్మ కోడలికి జడవేస్తూ, అందంగా ఉండే కోడలు రావాలని ఎంతో వెదికాము శాంత. పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నువ్వే తగిన దానివి అనుకున్నాము. ఇక నీ అందంతో కృష్ణను కట్టిపడేయాలి సుమా. నువ్వు తప్ప ఎవ్వరూ అతని కంటికి కనిపించకూడదు. అత్తగారి మాటలు అర్థం కాలేదు శాంతకు. అందంతో కట్టిపడేయాల్సిన అవసరం ఏమిటి? అతను కూడా అందగాడే కదా. సందేహం వచ్చింది శాంతకు. ఓ 6 నెలలు రాత్రి పగలు తేడా లేకుండా చిలిపిగా గడిచాయి. భర్త తనను వదిలి ఉండలేడేమో అన్నంతగా పొద్దు గడవడం అయ్యింది. ఆపై వేవిల్లు. భర్త దగ్గరకు చేరిన నిరాసక్తత అయ్యింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మమకారం ఎక్కువైంది. కృష్ణలో కూడా కాస్త మార్పు వచ్చింది. ముందులాగా ఎప్పుడూ భార్యను అంటిపెట్టుకొని ఉండటం లేదు. అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం జరుగుతున్నా పట్టించుకునే ఆరోగ్యం తనకు లేకపోవడంతో నిర్లిప్తంగా ఉంది. కడుపులో కదులుతున్న పాప అన్ని విధాలా దగ్గరవుతున్న భావన వచ్చింది. సుభద్రమ్మకు కాస్త ఆందోళన ఎక్కువైనట్లు అనిపించింది. కృష్ణ ఎన్నింటికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇలా ప్రశ్నలతో వేధించేది. చివరికి ఒకరోజు శాంతను కూర్చోబెట్టి అసలు కథ చెప్పింది. కృష్ణకు చెడు అలవాట్లు ఎక్కువ అవడంతో దూర ప్రాంతాల సంబంధాల కోసం వెదికారు. అందులోనూ అందమైన పిల్ల కోసం వెదికారు. అలా అయితే అతను ఇతర ఆడవాళ్ల దగ్గరకు వెళ్ళే ప్రసక్తి ఉండదని, అందుకే శాంతను నీ అందంతో ఆకట్టుకో అని హెచ్చరించేది సుభద్రమ్మ. కానీ ఇక్కడ సుభద్రమ్మ పొరపాటు పడింది. కృష్ణకు కావాల్సింది అందం కాదు, వెరైటీ. శాంతతో 6 నెలలు కాపురం చేయగానే బోరు కొట్టి వెరైటీ కోసం వేరే ఆడవాళ్ల దగ్గరకు వెళ్ళేవాడు. ఇలాంటిదేమీ ఊహించలేని శాంతకు భర్త ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో తెలిసేది కాదు. ఇలా అని అత్తగారు తెలియజెప్పాక చాలా నీరసించిపోయింది. అలా 7వ నెలలోనే పుట్టింటికి ప్రయాణమయ్యింది. తన సంసారం గుట్టు తండ్రికి చెప్పడం ఇష్టం లేక పైకి మామూలుగా కనిపించినా మానసికంగా కృంగిపోయింది. అందుకేనేమో అర్ధాంతరంగా నొప్పులు వచ్చి 8వ నెలలోనే పుట్టిన బిడ్డ చనిపోవడం జరిగింది. అదో పెద్ద షాక్ అయ్యింది శాంతకు. ఆ తర్వాత అత్తవారింటికి రావడం, మళ్ళీ కాపురం మామూలుగా జరిగిపోయింది. అలా వచ్చినప్పుడు అత్తవారింట్లో వేమక్క అనే కొత్త మనిషి పనిచేస్తూ కనిపించింది. వేమక్కకు భర్త చనిపోయి అత్తగారు బాగా వేధిస్తూ ఉంటే శాంత మామగారి దగ్గరకు పంచాయతీకి వచ్చింది. భర్త పోయినా ఆ ఇంటి కోడలిగా ఆస్తిలో వాటా కావాలని ఆవిడ వాదన. అందుకు అత్తింటి వాళ్ళు ఒప్పుకోలేదని శాంత మామగారి దగ్గరకు వచ్చింది. అప్పటి కాలంలో ఇలాంటి తగాదాలు కోర్టు దాకా వెళ్లకుండా ఊరి పెద్ద పరిష్కారం చూసి తీర్పును ఇచ్చేవారు. ప్రజలు దానికి కట్టుబడి ఉండేవారు. వేమక్కను కొద్ది రోజులు వదిలి వెళితే నచ్చజెబుతానని అనడంతో వేమక్క ఇక్కడే ఉండిపోవడం జరిగింది. శాంత కంటే కొంచెం వయస్సు పెద్దదే. భర్త లేక కొంచెం నిరాశగా ఉన్నట్లు ఉండేది. ఒకరోజు శాంతకు వంటింట్లో పని ఆలస్యం అవడంతో లేటుగా
మంచినీళ్ల చెంబు తీసుకొని పడక గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఆ గదిలో నుండి తడబాటుగా బయటకు వెళ్తున్న వేమక్కను చూసి షాక్ అయ్యింది శాంత. ఇన్ని రోజులు బయట ఏమి తిరుగుళ్ళు తిరిగినా పట్టించుకోకపోయినా ఏకంగా తమ పడక గదిలో వేరే ఆడమనిషిని రప్పించుకున్నాడని తెలిసి అసహ్యమేసింది. లోపలకు వెళ్ళగానే కృష్ణ ఏమీ ఎరగనట్టు మామూలుగానే ఉన్నాడు. ఆ మంచంపై పడుకోవడానికి మనస్కరించక చాప వేసుకొని కింద పడుకుంది శాంత. మరుసటి రోజు శాంతను తప్పించుకొని తిరిగింది వేమక్క. ఏమిటని నిలదీస్తే అయ్యగారు ఎంత వద్దని చెప్పినా వినలేదమ్మా అంది. ఆపై శాంతకు మళ్ళీ వేవిల్లు. దానితో సతమతమవుతుంటే వేమక్క పెరట్లో వాంతి చేసుకోవడం గమనించింది. జరిగిందేమిటో అర్థమయ్యింది శాంతకు. కడుపు పోవడానికి ఏదో నాటుమందులు వాడినా లాభం లేకపోయింది వేమక్కకు. శాంత ఆరోగ్యం కూడా కాస్త ఆందోళనకరంగా ఉంది. అప్పుడు ఆలోచన చేసింది శాంత. తనతో పాటుగా వేమక్కను తోడుగా పుట్టింటికి తీసుకువెళతాను అని మామగారికి చెప్పి ఆవిడ పంచాయతీ మరికొన్ని నెలలు వాయిదా వేయించింది. పుట్టింట్లో ఇద్దరికీ కాన్పులయ్యాయి. శాంత బిడ్డ పురిట్లోనే పోవడంతో వేమక్క బిడ్డను తన కొడుకుగా తెచ్చుకుంది అత్తింటికి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయట పెట్టకుండా వేమక్క దగ్గర ప్రమాణం చేయించుకుంది. తన కొడుకు జమీందారీ వారసుడుగా అవుతాడన్న తృప్తితో వేమక్క మారు మాట్లాడక వెళ్ళిపోయింది. ఆమె కొడుకును అలా తన కొడుకుగా పెంచింది కామేశాన్ని. అత్తవారింట్లో ఎవరికీ తెలియని రహస్యం. అది తల్లికి తండ్రికి తెలిసినా కూతురి కాపురం కోసం అది మనసులో దాచుకోక తప్పలేదు. ఇన్ని రోజులకు మీ నాన్న రహస్యం నీకు చెప్పాను సుధా, ఎందుకో ఇలా చెప్పాను. ఈ రహస్యం నాతోనే అంతమైతే బావుండేది బాధగా అంటున్న నానమ్మను ఆప్యాయంగా చూసింది సుధా. తాతయ్య చేసిన ఒక తప్పుని సరిదిద్దావు సరే, ఇంకా మిగిలిన సంబంధాల కథలేంటి? ఇది నా కళ్ళెదుట జరిగిన కథ సుధా. అతని సంతానాన్ని గాలికి వదిలేయలేను అనుకున్నాను. ఒకవేళ నా బిడ్డ బ్రతికి ఉంటే ఇద్దరిని నాకు పుట్టిన కవలలుగా చెప్పేదాన్ని. అంటే ఇంకా ఎక్కడా ఇలా పుట్టి ఉండరని గ్యారెంటీ ఏమిటి? నిజమే, అతని బలహీనతకు ఎందరో ఆడవాళ్ళు బలై ఉండవచ్చు. కానీ నాకు తెలిసిన మనిషికి మాత్రం నేను న్యాయం చేశానని అనుకున్నాను అంతే. చాలా రిస్క్ తీసుకున్నావు నానమ్మ. నాన్న అచ్చుగుద్దినట్లు తాతయ్యలాగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తల్లిని పోలి ఉంటే ఏం చేసేదానివి? అది నా అదృష్టం. దేవుడు నా వైపే ఉండి నేను చేసిన పనికి సహాయపడ్డాడని అనుకుంటాను. మరి తాతయ్యకు ఎప్పుడు బుద్ధి మారినట్లు? చివరిదాకా మారలేదు. అందుకే చివరకు మంచాన పడి అన్ని రోజులు గడపాల్సి వచ్చింది. మీ తాతయ్యను మార్చలేకపోయాను, కానీ నా కొడుకు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడ్డాను. కామేశానికి ఈ పోకడలు సోకకుండా ఉండడానికి దూరంగా హాస్టల్లో ఉండి చదివించాను. ఊరికి వచ్చినా నీడలా కాపాడాను. నేను కోరిన వ్యక్తిత్వం అతనికి వచ్చింది. ఆ తృప్తి నాకు చాలు. ఏదో పాతకాలపు నానమ్మవనుకున్నాను. చాలా చక్కగా ప్లాన్ చేశావు. మరి నీవు మాత్రం ఇక్కడ ఉండడం ఎందుకు? మా దగ్గరకు వచ్చేయవచ్చు కదా. ఇక్కడి ఆస్తిపాస్తులన్నీ నేను చూసుకోకపోతే కామేశం రావాల్సి వస్తుంది కదా. అటువంటి పరిస్థితిలో ఎప్పుడైనా బలహీన క్షణాలలో మీ తాత లక్షణాలు తెర మీదకు వస్తాయనే జాగ్రత్త పడ్డాను. అందుకే ఇక్కడి ఆస్తులు నెమ్మదిగా అమ్మివేస్తూ వస్తున్నాను. డబ్బు మీ నాన్నకు ఇస్తున్నాను. ఆస్తి కరిగించి వేస్తున్నానని మీ అమ్మకు నా మీద కోపం. కామేశాన్ని ఊరికి రానియకుండా చేశాననే అపార్థం చేసుకుంది. మా నానమ్మ ఎంత ముందు చూపుతో ఇలా చేస్తున్నదని మా అమ్మకేం తెలుసు? మా మంచి నానమ్మ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది సుధా. తనకు పుట్టకపోయినా భర్త సంతానాన్ని తనదిగా, ఎంతో సంస్కారవంతంగా, తనకు పుట్టిన బిడ్డగా వంశాన్ని నిలపడానికి తండ్రి లక్షణాలు కొడుకులో ఎక్కడ కనిపిస్తాయోనని జీవితాంతం కాపాడుకుంటూ తనదైన శైలిలో ఒక పరిష్కారాన్ని ఎంచుకున్న 40 ఏళ్ల శాంతమ్మ ఎంతో ఉన్నతంగా కనిపించింది సుధకు. ఆమె గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలి అనిపించినా ఏదో బలహీన క్షణాలలో తనతో పంచుకున్న తమ వంశ రహస్యాన్ని తన గుండెలో భద్రంగా దాచి తాళం వేసింది సుధా. నానమ్మ తనపై ఉంచిన విశ్వాసానికి తల వంచుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.